మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, దేవుడు మీ జీవితంలో చేసిన వాగ్దానాలు ఇంకా నెరవేరలేదని ఆశ్చర్యపోతున్నారా? ఇంకా నెరవేరలేదని అనుకుంటున్నారా? నిరాశపడుతున్నారా? నిరుత్సాహపడుతున్నారా? అయితే చూడండి, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటారనే మాట బైబిల్ గ్రంథంలో 73 సార్లు రాయబడి ఉంది. దేవుడు జ్ఞాపకం చేసుకుంటారన్నమాట బైబిల్ గ్రంథంలో 73 సార్లు రాయబడి ఉంది. ముందుగా నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతుము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా, ఇంతవరకు నాయన తండ్రి మమ్మల్ని సజీవులు కొంచెం విధానం బట్టి నాయన మీకు ఉన్నాము తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండి నడిపించండి. ప్రతి ఒక్కరి తండ్రి వినగల జీవులు గ్రహించగల మాత్రం వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని, నన్ను సిలువ చాటును మరుగుపరచమని ప్రభా, నా నోటిని పొరగా సాధనముగా వాడుకున్నామని మా ప్రభు నేసిన బ్రతమలు వినముగా వాడుకుంటున్నాము తండ్రి. ఆమె ఇది అంశం ఏంటంటే దేవుడు జ్ఞాపకము చేసుకొనును. దేవుడు జ్ఞాపకం చేసుకొనుట అనే మాట బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ఉంది? 73 సార్లు వ్రాయబడి ఉంది. అయితే జ్ఞాపకం చేసుకుంటా అంటే ఒకరి గురించి ఆలోచించడం లేక తలంచడం మాత్రమే కాదు. వారి గురించి ఆలోచించడం, తలంచడం మాత్రమే అనుకుంటాం. అయితే జ్ఞాపకం చేసుకుంటా అన్నమాట బైబిల్ పరమైన అర్థం కేవలం ఒక వ్యక్తిని గురించి ఆలోచించడం లేక తలంచడం మాత్రమే కాదు. ఒక వ్యక్తిని గురించి ఆలోచించడం లేక తలంచడం మాత్రమే కాదు, కానీ ఆ వ్యక్తి పక్షాన నిలబడి తలంచుకున్న ఆ వ్యక్తి పక్షాన నిలబడి కార్యము జరిపించడం, అదే అర్థం, బైబిల్ పరమైన అర్థం. ఆ వ్యక్తి పక్షాన నిలబడి కార్యము జరిపించడం. కాబట్టి జ్ఞాపకం చేసుకునే మాటకి హెబ్రీ భాషలో జకార్ అనే మాట ఉపయోగించబడుతుంది. దేవుడు జ్ఞాపకం చేసుకునే అనే మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా మీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా చూడండి, దేవుడు జ్ఞాపకము చేసుకునేను అన్న మాట పక్కన వెంటనే ఏం జరుగుతుంది? క్రియ జరుగుతుంది. క్రియ అనేది మనం చూస్తాం. ఉదాహరణకు చూడండి, ఆదికాండంలో చూసినట్లయితే 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేను అని వ్రాయబడి ఉంది. నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకుని వ్రాయబడి ఉంది. అయితే ఆ వెనువంటనే ఏమి వ్రాయబడి ఉంది? దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను అని వ్రాయబడింది. ఇది ఆయన జ్ఞాపకం చేసుకున్న వెంటనే చేసిన క్రియ అని మనం గుర్తించాలి. ఆయన జ్ఞాపకం చేసుకున్న వెంటనే జరిగిన క్రియ అని మనము గుర్తించాలి. ఇక్కడ యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం, నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుతున్నాడు. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుతున్నాడు. దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడండి. మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో గొప్ప క్రియ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మన జీవితంలో ఆయన గొప్ప క్రియ చేయాలని ఆశపడుతున్నాడు. చూడండి, ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026లో, ఈ నూతన సంవత్సరంలో అనేక మంది వారు సంతానం కొరకు ఆశపడుతూ ఉంటారు. వారి యొక్క గర్భాలను తెరవాలని కూడా ప్రభు కోరుకుంటున్నాడు. వారి యొక్క గర్భాలను తెరవాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి అయితే మనం అనుకున్న విధంగా మనం అనుకున్న సమయంలో అవి జరగవు. మనం అనుకుంటాం నాకు సంతానం కలగాలి అని మనం అనుకుంటాం, కానీ మనం అనుకున్న సమయంలో
అనుకున్న విధముగా అవి జరగవు. మన తలంపులు వేరు, ఆయన యొక్క తలంపులు వేరు. కనుక ఈ విధముగా చూడండి, మనము ఆదికాండము 18వ అధ్యాయము 11, 14 వచనంలో చూసినట్లయితే అబ్రహాము శారాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము శారాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన తన క్రియను ప్రారంభించాడు. ఎలా? ముసలితనమందు శారా గర్భం తెరవబట్ట అనేది ముసలితనమందు శారా గర్భం తెరవబడటం అనేది సహజాతీతమైన క్రియ. ముసలితనమందు ఎన్ని సంవత్సరాలు? దగ్గరగా ఆయనకు 100 అంటే ఈపిగా 3 సంవత్సరాల కింద తక్కువ వేసుకోండి, 98, 97 అయితే అవ్వచ్చు. కాబట్టి అయితే దేవునికి ఏది అసాధ్యం కాదని, ప్రతీది ఆయన తన నిర్ణయ కాలంలో జరిగిస్తాడనే గొప్ప పాఠము వారి జీవితంలో నుండి మనము నేర్చుకోవచ్చు. ఆయనకి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? 100 సంవత్సరముల ప్రాయములో దేవుడు అబ్రహాం సంతానాన్ని కలుగజేశాడు కదా. మరి అబ్రహామును సారాయిను 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 11 నుండి 14 వచనంలో నేను చదువుతున్నాను చూడండి. అబ్రహామును సారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఒడిగిన దాననైనా తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిత్యముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా అన్నాడు అబ్రహాముతో. వృద్ధురాలనైనా నేను నిత్యంగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా అని యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలంలో నిర్ణయ కాలం ముందు నీ ఎద్దుకు తిరిగి వచ్చేదను, మళ్ళీ నీ ఎద్దుకు నేను తిరిగి వచ్చేదను. ఈ సంఘటన జరిగింది ఎప్పుడు? 18వ అధ్యాయంలో వారు అదే మండ్రే అనే వనము దగ్గర వారు గుడారం వేసి ఉంటారు చూడండి, అప్పుడు జరిగిన సంఘటన ఇది. కాబట్టి నిర్ణయకాలం మందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగున. నేను దేవుడు ప్రకని ఈ మాటలకు శారా మొదట నవ్వింది. అంటే నాకు సంతానం కలగడం ఏంటి అని ఆయన మాటకు నవ్వింది, కానీ తర్వాత విశ్వసించింది. ఈ విషయమై ఆమె తన చుట్టూ ఉండే మనుషులను, డాక్టర్లను సంప్రదించలేదు, చేయలేదు. మనుషుల చుట్టూ తిరగలేదు, డాక్టర్ల చుట్టూ తిరగలేదు, ఎవరి చుట్టూ తిరగలేదు. కానీ తమకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు అని ఎంచింది. తనకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అని ఎంచింది. అది అలాంటి విశ్వాసం మనకు కావాలి. ఈ రోజుల్లో కూడా అనేక మంది సంతానం లేని వారు అనేక మంది ఉన్నారు. కానీ వారేంటి? డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, తమ ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. కానీ దేవుని యందు విశ్వాసం కలిగి ఉండేవారిగా ఉండాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండేవారిగా ఉండాలి. కాబట్టి ఆమె యొక్క వయసును బట్టి, శరీరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అది అసాధ్యమే. కానీ దేవుని మాట యందు ఆమెకున్న విశ్వాసమును బట్టి అది సాధ్యపడింది. దేవుని పట్ల ఆమెకేముంది? విశ్వాసం ఉంది. అలాంటి విశ్వాసాన్ని మనం కనపరిచే విధంగా ఉండాలి. దేవుని పట్ల అలాంటి విశ్వాసాన్ని కనపరిచే విధంగా ఉండాలి. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొను గనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందింది. తన గర్భం ధరించుటకు శక్తి పొందింది. కాబట్టి అదేవిధంగా కాబట్టి ఈ సంవత్సరంలో మనం కూడా ఈ శారావలే ఎలా ఉండాలంట? విశ్వాసాన్ని ప్రయోగించడం మీద మన దృష్టి నిలిపి వాగ్దానాలను మనము కైవసం చేసుకునేవారిగా ఉండాలి. మన వాగ్దానాలను స్వతంత్రించుకునేవారిగా ఉండాలి అని. అదేవిధంగా ఇస్సాకు అబ్రహాము శారా యొక్క కుమారుడు ఎవరు? ఇస్సాకు అంటే అర్థం ఏంటంటే నవ్వు. ఇస్సాకు భార్య రెబెకా. రెబెకాకు కూడా చాలా కాలము ఈ రెబెకా గుడ్రాలితనము అనుభవించింది. కానీ ఇస్సాకు ప్రార్థించాడు,
చాలా ప్రార్థనాపరుడు ఇస్సాకు, చాలా ప్రార్థనాపరుడు. ప్రార్థించాడు, తన భార్యకు సంతానం కలగాలని ప్రభువుని ప్రార్థించాడు, వేడుకున్నాడు. చూడండి, ఈ రోజుల్లో భర్తలు భార్యకు గర్భం రాలేదని వారి పనుల్లో వారే ఉంటారు, కానీ ఇద్దరు కలిసి ప్రార్థించేవారిగా ఉండరు. తాను కూడా తన భార్య గురించి తన భార్యకు సంతానం కలగాలని ప్రార్థించేవానిగా ఆ పురుషుడు ఉండడు. కాబట్టి భార్యకు సహాయంగా మనం ఏం చేయాలి? దేవుణ్ణి వేడుకునేవారిగా ఉండాలి పురుషులు కూడా. కాబట్టి ఈ యొక్క ఇస్సాకు ఏం చేశాడు చూడండి, అతడు తన భార్య విషయమై దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొని వారి జీవితంలో ఆయన తన క్రియను ఆరంభించాడు. ఇస్సాకు యొక్క ప్రార్థన ఫలించింది. తన క్రియను ప్రారంభించి ఎప్పుడైతే ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్నాడో అప్పుడు తన క్రియను ఆరంభించాడు. గృహ యజమానులైన భర్తలు తమ భార్య పక్షాన ప్రార్థన చేయాలనే గొప్ప మాదిరిని ఇవ్వడం ఇస్సాకు మనకు ఉంచుతున్నాడు. ఇక్కడ గొప్ప మాదిరి. ఏం మాదిరి అది అంటే, భార్య పక్షాన భర్త ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నా భార్యకు సంతానం కలగాలి అని ప్రార్థన చేసేవారిగా ఉండాలి పురుషుడు. ఆ మాదిరిని ఇస్సాకు ఇక్కడ నాకు తెలియజేస్తున్నాడు. అదే ఆదికాండం 25:21 ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయం యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన విని గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి అయ్యెను. అనేక సంవత్సరాలుగా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న అనేక కుటుంబాల్లో భార్యలే ప్రార్థన చేయడం, భర్తలు చేయరు. భార్యలే ప్రార్థన చేయడం, భర్తలు అసలు ప్రార్థన చేయకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అనేక ఈ విధంగా ఈ విషయమే భార్యనే తప్పుగా అనుకుంటూ ఇది ఆమె సమస్యనే, భార్య సమస్యనే, నా సమస్య కాదు అనేవాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ విధంగా కొంతమంది ఏంటంటే నేను మగాడిని, నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటారు కొంతమంది అంటే పురుషుల యొక్క ఉద్దేశాలను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విధముగా నీ భార్యను అనుమానించడంలో కాదు, కానీ నీ భార్య కొరకు ప్రార్థన చేయడంలోనే ఉంటుంది. నీ భార్యను అనుమానించడం కాదు, నీ భార్య కొరకు విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయి. ఆ విషయాలు చేయరు, ఆ విధంగా ప్రార్థించేవారిగా ఉండరు, కానీ భార్యల్ని అనుమానించేవారిగా ఉంటారు. భార్యలోనే తప్పు ఉంది అనేవారిగా ఉంటారు. ఈ విధంగా చూడండి, అదే విధంగా చూసినట్లయితే అబ్రహాము శారాల వలె, ఇస్సాకు రెబెకాల వలె యాకోబు రాహేలు కూడా ఈ రాహేలు కూడా గొడ్రాలతనం అనుభవించింది. మరి ఈ యొక్క ఆదికాండం 30:22 చూసినట్లయితే దేవుడు రాహేలుని జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె యొక్క గర్భము తెరిచెను. ఈ 3 కుటుంబాలను కూడా దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడండి. ఈ 3 కుటుంబాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని తగిన సమయంలో వారి జీవితాల్లో ఏం చేశాడు? క్రియ జరిగించాడు. ఎప్పుడైతే వారిని జ్ఞాపకం చేసుకున్నాడో వెంటనే వారికి క్రియ జరిగించాడు. గర్భఫలం అనే బహుమతిని అనుగ్రహించాడు. ఇదన్నమాట జ్ఞాపకం చేసుకున్నట అంటే. కాబట్టి అదేవిధంగా న్యాయాధిపతులు 13:3 కూడా మనం చూస్తాం. న్యాయాధిపతుల్లో సంసోను తల్లిదండ్రులైన మనోహ అతని భార్య కూడా చాలా కాలంగా గొడ్రాలతనం అనుభవిస్తున్నప్పుడు దేవుడు వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఏమని తెలుసా? ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కాన్పు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు అని చెప్పాడు. అదే విధముగా చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూసినట్లయితే
సమూయేలు తల్లిదండ్రులైన ఎల్కానా, హన్నా, హన్నా కూడా చాలా కాలంగా గొడ్రాలతనము అనుభవించింది. ఈ విధంగా హన్నా బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకో అంటుంది. నన్ను జ్ఞాపకము చేసుకొని నీ సేవకులైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినీ నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుందండి హన్నా. మొక్కుబడి చేసుకుంది. ఇక్కడ హన్నా ప్రార్థన నుండి మనం గొప్ప పడాన్ని నేర్చుకోవచ్చు. ఈ హన్నా ప్రార్థన నుండి ఆమె దేవుని దగ్గర నుండి ఏదైతే ఆశిస్తుందో అది ఆమె పొందుకోక ముందే దాన్ని తిరిగి దేవునికి సమర్పిస్తుంది. తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చారు. అంతటి ఎల్కానా తన భార్యకు హన్నాను కూడాను ఆమె యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఆమె ద్వారా ఇశ్రాయేలు సమాజానికి గొప్ప ప్రవక్తను అందించాడు. సమూయేలు అనే గొప్ప ప్రవక్తను అందించాడు. మరి ఆమె కేవలం సమూయేలుకు మాత్రమే జన్మనిచ్చిందని మాత్రం మనం అనుకోవద్దు. ఒక సమూయేలు తిరిగి దేవుని ప్రతిష్ఠించేసింది, కానీ సమూయేలుకు మాత్రమే జన్మనిచ్చిందని అనుకోవద్దు. కానీ తర్వాత ఆమె ఎంతమంది పిల్లలు కంది? ఐదుగురు బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. చూసారా, ఒక బిడ్డను దేవునికి ప్రతిష్ఠిస్తే 5 బిడ్డల్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆమెకు 6 మంది సంతానాన్ని ఇచ్చాడు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వాదమే. దేవుడు ఆశీర్వదించినట్లయితే ఎన్నటికి ఆశీర్వాదమే. కానీ మనమైతే బిడ్డ పుడితే మనము దేవుని ప్రతిష్ఠించడానికి వెనుకాడతాం కదా. దేవుని ఎప్పుడైతే ప్రతిష్ఠిస్తామని మనము మొక్కుకున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. కానీ మనం దేవుని సేవ ఇష్టం ఉండదు కదా. దేవునికి ప్రతిష్ఠించడానికి మనం ఒప్పుకోం, మన మనసు అంగీకరించదేమో. బిడ్డలు పుట్టిన తర్వాత గొప్ప మరి చదవాలని, మంచి మంచి ఉద్యోగాలు చేయాలని రకరకాలుగా బిడ్డల పట్ల కోరికలు కలిగి ఉంటారు. ఆ విధంగా కాకుండా దేవుని సేవకైనా ఉత్తమమైనది ఏది కూడా ఈ లోకంలో లేదు. కాబట్టి ఈ విధంగా దేవుడు ఆశీర్వదిస్తారు. పొంగి పొందిన ఆశీర్వాదమే. కాబట్టి మీ జీవితంలో మీ మూసుకుపోయిన ద్వారాలను, ఏ ద్వారాలు? గర్భం, ఇది మూసుకుపోయిన ద్వారాలను తెరవమని మనం ఏం చేయాలి? విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో అడిగి మనము పొందుకునే వారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, సంతానము కొరకు మరి ఎంతోమంది ఎదురు చూసేవారు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ప్రార్థించండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థించండి. తప్పనిసరిగా మీకు సంతానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా ప్రభా. తండ్రి దొరకనైన ప్రభా, ఈ వాక్యము ద్వారా తండ్రి మేము దేవుడి జ్ఞాపకం చేసుకున్నాను. వాక్యం ద్వారా తండ్రి మేము నేర్చుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారన్న విషయాన్ని మేము తెలుసుకుని ఉన్నాం నాయన తండ్రి. నాయన తండ్రి సంతానం కొరకు నాయన ప్రభు అబ్రహాము, శారా మరి వారిని జ్ఞాపకం చేసుకున్నావు నాయన ప్రభు. సంతానం విషయంలో తండ్రి ఇషాకు, రెబెకాను జ్ఞాపకం చేసుకున్నావు నాయన ప్రభు. యాకోబు, రాహేలుని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభు. మానవ దంపతులను జ్ఞాపకం చేసుకుని ఉన్నావు నాయన దేవ తండ్రి. అదేవిధంగా ఎల్కానా, హన్నాలను జ్ఞాపకం చేసుకుని ఉన్నావు తండ్రి. వారందరికీ తండ్రి నాయన ప్రభా వారి గుడ్రాలతో పోగొట్టి నాయన తండ్రి వారి సంతానాన్ని అనుగ్రహించావు నాయన తండ్రి.
అదే విధంగా తండ్రి ఎంతమంది అయితే ప్రభా తండ్రి సంతానం లేకుండా ఎంతమంది అయితే బాధపడుతున్నారో నాయన ప్రభా, ఎంతమంది అయితే నిందల పాలవుతున్నారో నాయన ప్రభా, నాయన తండ్రి వారికి నేను సంతానాన్ని అనుగ్రహించాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి తండ్రి సంతోషాన్ని దయచండి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో తండ్రి మంచి మరి వారికి మరి సహాయం వారికి అనుగ్రహించండి ప్రభా. వారికి ఆ దంపతులను ప్రతి ఒక్క సంతానం లేని ప్రతి ఒక్క దంపతులను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మరి సంతాన ప్రాప్తి అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ విధముగా ప్రతి ఒక్కరిలో మరి భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉంటకు నజరేయుడైన యేసయ్య నామములో మరి వినమ్ముగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం ఈ ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.